బుల్లెట్ ట్రైన్లు తీసుకొస్తా, హైపర్లూప్ ట్రైన్స్ నడిపిస్తా, మెట్రో ట్రైన్లు పరిగెత్తిస్తా, తాడిపత్రి అరటికాయలు దేశం మొత్తం తిప్పి తిప్పి అమ్మేస్తా, కుప్పం కూరగాయలు తీసుకెళ్ళి కార్గో విమానాలు వేసి విదేశాలు మొత్తం తిప్పి 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 అమ్మేస్తా, అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని కడతా, అమరావతిలో ఒలింపిక్స్ పెడతా అని చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఈ 12 సంవత్సరాల నుంచి సొల్లు చెప్తానే ఉన్నారు. మరొకటి చంద్రబాబు నాయుడు గారి సొల్లు ఉదంతం బయటపడింది. అదేంటంటే పట్టాలు ఎక్కడున్న మెట్రో అని చెప్పి ఈరోజు ఈనాడులో ఆర్టికల్ రాశారు. విశాఖపట్నంలో మెట్రో డిపిఆర్, తర్వాత విజయవాడలో మెట్రో డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని చెప్పి రాశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అమరావతిలో మెట్రో అనేది లేదు. రాజధాని ఏంటి? అమరావతి. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని. తిప్పి 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 అమరావతిని ప్రపంచంలో ఏడబెట్టాలో ఆడబెడతా ఉంటాడు కదా. కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి డిపిఆర్లో వీళ్ళు పంపించింది విజయవాడ నెహ్రూ బస్టాండ్ దగ్గర నుంచి గన్నవరంకి ఒక లైను, ఇదే విజయవాడ నెహ్రూ బస్టాండ్కి పెనంలూరుకి ఒక లైను. మరి అమరావతి ఏది? మరి అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని, ఒలింపిక్స్ నిర్వహిస్తా, ఎండ 2 డిగ్రీలు తగ్గిస్తా, అమరావతి ఆయుష్ పెంచుద్ది, అమరావతి ఇంకా అట్టుంటుంది ఎట్టుంటుంది అన్ని ప్రపంచ స్థాయిలో అని లేపి కొట్టి చివరాఖరికి అమరావతిలో మెట్రో లేపడం ఏంటే? మరి రాజధాని కదా, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామంటే మెట్రో ట్రైన్లు లేకపోతే ఎవరైనా ఏమనుకుంటారు?